టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మనందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాము. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెసివ్ గవర్నమెంట్స్ మన విద్యా విధానాన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకొచ్చింది. టీచర్స్, మన ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనందరం కలిసి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ, టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు. దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏం చెప్తే అదే వాళ్ళు అగ్రి చేసి టీచర్స్కు చాలా అన్యాయం చేశారు. ఈ టీచర్స్ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందంటే, ప్రతి ఇష్యూ, ప్రతి ఒక డిఫరెంట్ స్కూల్స్కు డిఫరెంట్ మేనేజ్మెంట్స్, డిఫరెంట్ కంట్రోల్స్ ఉండి ఒక అంబెరిల్లకుండా ఉండాల్సిన ఎడ్యుకేషన్ విధానము ఒక డిఫరెంట్ మనుషులు సేమ్ గవర్నమెంట్ కింద మేనేజ్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ప్రతి మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూల్స్కు ఒక్కొక్క స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క టీచర్కి ఒక సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ టీచర్స్కి ఒక ప్రాబ్లం ఉంది, మోడల్ స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది, కస్తూర్బా స్కూల్స్కి ఒక విధంగా, అలాగైతే ఇంకా చాలా అన్యాయం ఉంది. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్. ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థిని, నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ వెంట ఉండి మన గవర్నమెంట్, ఇప్పుడు మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన 2 మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ టీచర్ల సమస్యలన్నీ 1 by 1 అన్నీ సార్ట్అవుట్ చేస్తానని, మీతో టీచర్లతో ఉంటానని మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తానని నమ్మకంతో మీ ముందున్నాను. కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ టైం. కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు, ఈసారి నా ఛాన్స్ ఇవ్వండి, నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఓటు వేసే ముందు టీచర్లు అనేటోళ్ళు చాలా గొప్ప మేధావులు. మీరు అన్నీ ఆలోచించి 360 degreesలో ఓటు వేసే ముందు నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది, నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి నేను గెలిచి మీ వెంట ఉండి మన బీజేపీ లీడర్స్ అందరూ, మన తపస్సు టీచర్స్ ఉంటారు, వాళ్ళందరి సహకారంతో మీ సమస్యలను, టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తానని నమ్మకంతో మీరు ముందుకు వస్తుంటారు. మీరు ఇటు తిరిగి నన్ను ఆదేశించి గెలిపించగలరు. థ్యాంక్ యూ.